అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఎంసెట్ కౌన్సిలింగ్లో తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, జాగ్రత్తలు అంటే దీనిలో మీరు తీసుకోవాల్సిన సర్టిఫికెట్స్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఫోటో ఎంత పెట్టాలి, ఫీ అవి నేను చెప్పడం లేదు. వాటికి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. అది మీకు వెబ్సైట్లో ఎంసెట్ వెబ్సైట్లోనే అంత ఉంటుంది. ఎంసెట్ వెబ్సైట్ ఉండే సమాచారాన్ని మళ్ళీ మీకు తెలియడం పెద్దగా అత్యవసరం కాదు. ముఖ్యంగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటువంటి సందర్భంలో కాలేజీల ఎంపిక ఎట్లా తీసుకోవాలి అనేక వీడియోలు చెప్పిన విషయాల్ని మళ్ళీ ఒకసారి సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎంసెట్ కౌన్సిలింగ్ కోసము ఎస్బిఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎంసెట్ కౌన్సిలింగ్ అనే కోర్స్ తీసుకుని జస్ట్ 1000 రూపీస్. మీకు అన్ని రౌండ్స్ స్పాట్ రౌండ్ అయ్యే వరకు కూడా వెబ్ ఆప్షన్స్ ఇస్తుంది, గైడ్ చేస్తుంది, మీ సందేహాలను నివృత్తి చేస్తుంది, మీకు పూర్తి స్థాయి మీకు తోడ్పాటును అందిస్తుంది. ఆసక్తిని వద్దని తీసుకోవాల్సిందిగా సూచన. మిత్రులారా, అంటే మనము చాలా వరకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకొని కాస్త అటు ఇటుగా మార్చుకుంటుంటారు మెజారిటీ 80% మంది. కట్ ఆఫ్ అనేది ఒక మూస ధోరణి. అనేకమైనటువంటి మంచి కాలేజీలో కూడా కట్ ఆఫ్ దూరంగా ఉండొచ్చు. మీకు ఉదాహరణతో వివరిస్తాను. తొందరగా కంప్లీట్ అయిన కాలేజీలో కూడా అంత స్థాయి ఆ కట్ ఆఫ్తో పోలిస్తే అంత స్థాయి కాలేజీ కాకపోవచ్చు. ఉదాహరణకు నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఎప్పటి నుంచో సిబిఐటి వాసవి అనేది చాలా వరకు మనం వింటున్నాం. నా వయసు వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ కాలేజ్ అంటే సిబిఐటి వాసవి, తర్వాత విఎన్ఆర్ వచ్చింది ఆ తర్వాత క్రమంలో. కాబట్టి వాసవి కట్ ఆఫ్ అనేది చాలా ముందు థర్డ్ కట్ ఆఫ్ ఉంది, థర్డ్ బెస్ట్. కానీ రీసెంట్ ఇయర్స్లో చూస్తే వాసవి కట్ ఆఫ్తో పోల్చదగ్గ మీకు పెర్ఫార్మెన్స్ లేదు. కాబట్టి వాసవి మీరు దూరంగా పెట్టుకోవచ్చు. కాస్త కేవలం ఎప్పటి నుంచో ఉన్నటువంటి పేరు ద్వారా అట్లాంటి వాసవి మంచి కాలేజ్ కాదు అని చెప్పడం లేదు నేను. హాస్టల్ లేదు ఇన్సైడ్, మరీ అద్భుతమైన ఇన్ఫ్రా కూడా లేదు, ప్లేస్మెంట్స్ ఓకే ఫైన్, అది సెంటర్లో కూడా లేదు, కాస్త హైదరాబాద్లో అటుపక్కకు ఉంటుంది, మీకు రాజేంద్రనగర్ అటు కర్నూలు రూట్లో లంగర్ హౌస్ అటు ఏరియాలో ఉంటుంది. నేను ఫిజికల్గా వెళ్ళలేదు వాసవికి, సిబిఐటికి వాటన్నిటికి వెళ్ళాను. కానీ బీవీఆర్ అంటే చాలా ట్రెండింగ్లో ఉంది, చాలా మంచి కాలేజ్. కానీ కట్ ఆఫ్ చూస్తే కొంత దూరంగానే ఉంది. నేను గత 3 సంవత్సరాలు బీవీఆర్ చెప్పడం వల్ల, వాళ్ళ పెర్ఫార్మెన్స్ వల్ల, నాలాంటి కొంతమంది చెప్పడం వల్ల ఇప్పుడు కాస్త ముందుకు ఇంకా మెరుగైన స్థితికి రావాల్సి ఉంది. మన వెబ్ ఆప్షన్స్లో కూడా అట్లాంటినే ఇచ్చాం, మనం మెరుగైన స్థితిలో పెట్టాం. ఉదాహరణ చెప్తున్నాను, ఏం మాత్రమే కాదు. ప్లేస్మెంట్ ఆధారంగానే మీరు తీసుకుంటారు, ప్లేస్మెంటే మీకు ప్రధానము అనేటువంటి భావన మీకు ఉంటే కేఎంఐటీ ఒక రకంగా చెప్పాలంటే అన్నిటికంటే బెస్ట్ ప్లేస్మెంట్ ఇస్తుంది చెప్పచ్చు. కేఎంఐటీ తీసుకోవచ్చు, మీరు ట్రెండ్ ఫాలో అవసరం లేదు. కేఎంఐటీ మేబీ 5th 6th ఉన్నట్టుంది. అంటే మీకు ఎలాంటి వారు ఏ కాలేజ్ తీసుకోవాలనే దానికోసం మీకు ఇండివిజువల్ కౌన్సిలింగ్ కోసం ఎస్బిఐ టాక్స్ యాప్ ఉపయోగించుకుని అవన్నీ జనరల్ పబ్లిక్ కోసం. కాబట్టి కట్ ఆఫ్ అనే ఉదాహరణకు ఏస్ ఎక్కడో ఉంది, కానీ ఏస్ టాప్ 20 ప్రాంతాల్లో ఈజీగా ఉండాలి, 15 నుంచి 20 మధ్యలో ఉండాలి. కనీసం వర్స్ట్ కేసులో 20 దగ్గర ఉండాలి ఏస్ కాలేజ్. కాస్త దూరం ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏస్ తీసుకోండి, కళ్ళు మూసుకోండి. ఉదాహరణ గీతాంజలి కూడా కాస్త దూరంగా ఉంది కట్ ఆఫ్, కానీ గీతాంజలి యొక్క అద్భుతమైన కాలేజ్. అనేక వీడియోలు చేశాను, ఇంకా కూడా వీడియోలు వస్తాయి. అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి బెస్ట్ 2 కాలేజెస్లో ఫస్ట్ బీవీఆర్ అయితే ఉండొచ్చు, సెకండ్ గీతాంజలి ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి కాలేజ్ అది. కానీ కట్ ఆఫ్ దూరంగా, అది 10 కనీసం టాప్ 10-15లో ఉండాలి డెఫినెట్గా. కానీ ఎందుకు అంటది ఏసు గీతాంజలి కాలేజీలు ఎందుకు దూరంగా ఉన్నాయి మరి అంటే, ఏసు 2007లో స్టార్ట్ అయింది నాకు గుర్తున్నంత వరకు, గీతాంజలి 2005లో స్టార్ట్ అయింది. కానీ అప్పటికే కాలేజెస్ ఎమర్జ్ అయినాయి. కాబట్టి ఆల్రెడీ టాప్లో ఉండే ఎమర్జ్ అయిన కాలేజెస్ ఇంజనీరింగ్లో సీట్లు పెరిగిన క్రమంలో ఆ టైంలో స్టార్ట్ అయిన కాలేజెస్ పైకి రావడం అనేది కొద్దిగా కష్టంతో కూడుకున్న ప్రక్రియ. కానీ వాటిని అధిగమించి వాళ్ళు పైకి రాగలిగారు. ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ బీటెక్ ఎంటెక్ చదువుతున్న వ్యక్తి ఐపీఎస్ స్థాయిలో వదిలేసినటువంటి రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ ప్లేస్మెంట్, అవన్నీ నేను వేరే వీడియోలు చెప్పాను, మళ్ళీ సపరేట్ వీడియోలు ఉన్నాయి. మళ్ళీ మీరు కావాలంటే చూడండి, గీతాంజలి కాలేజ్ ఎస్బిఆర్ టాక్స్ అని కొట్టండి, మొత్తం వీడియోస్ వస్తాయి. ఏస్ గురించి కూడా కొన్ని వీడియోలు చేసిన, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్బిఆర్ టాక్స్ అని కొట్టండి, ఇంకా వచ్చేటివి కూడా ఉన్నాయి. అంటే
మట్టిలో మాణిక్యాలను విద్యార్థి చూపెట్టడం అనేది కూడా ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన యొక్క లక్ష్యాల్లో ఒక ముఖ్యమైనటువంటిది. ఉదాహరణకు బీవీఆర్ ఉమెన్ కూడా అంత ప్రాధాన్యత లాస్ట్ 3 years నుంచి మనలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ వల్ల అది సరైన స్థానానికి వచ్చింది, ఇంకా కూడా బెటర్ స్థానానికి రావచ్చు. ఉదాహరణ భోజిరెడ్డి కూడా ఒక దూరంగా ఉంది. అఫ్కోర్స్ మీకు అకాడమిక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బాగుంటుంది, కాకపోతే గర్ల్స్ హాస్టల్ లేదు ఒక దానిలో, పక్కన చుట్టుపక్కల హాస్టల్స్ ఉన్నాయి. తర్వాత కో ఎడ్యుకేషన్ బెటర్ కాబట్టి ఉమెన్ కాలేజ్ వాడడం వల్ల కొంచెం దూరం ఉంది, అది కూడా మెరుగైనటువంటి కాలేజ్. అంటే పెద్దగా ప్రచారం లేకుండా అద్భుతమైన ఉండేటువంటి కాలేజ్ గురించి చెప్తున్నాను నేను. ఉదాహరణకు మల్లారెడ్డిలు ఉన్నాయి, పనికిమాలిన కాలేజెస్, ప్రచారం వల్ల పిఆర్ఓల వల్ల ఆర్భాటం వల్ల మల్లారెడ్డి నింపుతున్నారు. ఇన్ఫ్రా లేదు, ప్లేస్మెంట్స్ లేవు, అకాడమిక్స్ లేవు, క్యాంపస్ కల్చర్ లేదు, వాల్యూ సిస్టమ్ లేదు, విజన్ లేదు. కాబట్టి అట్లాంటి కేవలం ప్రచారం ఉన్నాయి. కాబట్టి మొదటి అంశం ఏంటంటే కట్ ఆఫ్ ఆధారంగా మాత్రమే తీసుకోకండి. రెండవది ప్రచార ఆర్భాటాల వల్ల మీరు కాలేజ్ ఎంపికలో ప్రిఫరెన్స్ ఇవ్వకండి. మల్లారెడ్డి దానికి ఉదాహరణ, అనురాగ్ దానికి ఉదాహరణ, మరిలక్ష్మణ్ రెడ్డి దానికి ఉదాహరణ, ఐఏఆర్ఈ కూడా అంతే. మరిలక్ష్మణ్ రెడ్డి ఐఏఆర్ఈ కూడా, వర్ధమాన్ కూడా మల్లారెడ్డిదే, సమ్ డిఫరెంట్ షేర్ మల్లారెడ్డి షేర్ కూడా ఉంది. కొంత మల్లారెడ్డిలో అది కూడా మల్లారెడ్డి బ్యాచ్ కింద చూస్తుంది, కొంత బెటర్. కానీ ప్రచార ఆర్భాటం వల్ల అంత స్థితికి వచ్చింది, కానీ మరీ అంత అద్భుతమైన కాలేజ్ కాదు. బహుశా సివిఆర్ కూడా ప్రచారం పొందినంత అద్భుతమైన కాదనేది నా అభిప్రాయం. మంచి కాలేజే, కానీ ప్రచారం ఉన్నంత దాని కట్ ఆఫ్ ఉన్నంత అద్భుతమైన కాలేజ్ కాకపోవచ్చు. సో మల్లారెడ్డి, ఐఆర్ఈ, మరిలక్ష్మణ్ రెడ్డి అంటే మల్లారెడ్డి వియంకుడే. అనురాగ్ అంటే పల్లారాజేశ్వరం మీకు తెలిసినటువంటి వ్యక్తి, టీఆర్ఎస్ నాయకులు అంతా టీఆర్ఎస్ బ్యాచ్ ఇది. మరిలక్ష్మణ్ రెడ్డి కొడుకు కూడా మరి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే, పల్లారాజేశ్వరం జనగాం ఎమ్మెల్యే. సో వీళ్ళంతా రియల్ ఎస్టేటు, రాజకీయం ఇవి ప్రథమ ప్రాధాన్యతలు. కానీ కాలేజ్ డెవలప్మెంట్ అనేది వీళ్ళకి ఒక వ్యాపారం తప్ప కాలేజ్ డెవలప్మెంట్ చేసేటువంటి ప్యాషన్ వీళ్ళు లేదు. వీళ్ళంతా అకాడమిషన్స్ కాదు. ఒకవేళ అయినా వాళ్ళ దృష్టి దాని మీద కాదు, ప్రధానమైనటువంటి వృత్తి వేరే వేరే వ్యాపారాలు. అకాడమిషన్స్ ఉన్నటువంటి కాలేజీ గీతాంజలి ఏస్లో కూడా ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఇండియాలో నెంబర్ 1 ఇంజనీరింగ్ అకాడమీ. గేట్ కోచింగ్లో అదే నెంబర్ 1 ఇండియా మొత్తంలో వాళ్ళది, గోపాలకృష్ణ గారిది. బీవీఆర్ అంటే అకాడమిషన్ కాకపోయినట్టు వాళ్ళు చాలా ఎడ్యుకేషన్ మీద ప్యాషన్ ఉన్నటువంటి వ్యక్తులు, వర్ధ విష్ణు అవన్నీ కూడా భీమవరంలో ఉన్నాయి, అవి కూడా మంచి కాలేజెస్. కేఎంఐటీల గురించి అందరూ తెలిసినటువంటిది. వాళ్ళు అకాడమిషన్స్, కేఎంఐటీ వాళ్ళు కూడా అకాడమిషన్స్. కాబట్టి అకాడమిషన్స్ ఉన్నటువంటి కాలేజ్ ప్రిఫరెన్స్ అంటే థర్డ్ అంశం. మొదటిది కట్ ఆఫ్ ఆధారంగా నిర్ణయించుకోకండి, రెండోది ప్రచార ఆర్భటాలకు మోసపోకండి, మూడవది అకాడమిషన్స్ ఉన్నట్టు కాలేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదా కాలేజీ పట్ల విద్య పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అట్లాంటి కేఎంఐటీ కానీ, సిబిఐటి కానీ, విఎన్ఆర్ కానీ, బీవీ రాజు కానీ, కేఎంఐటీ బ్రాంచెస్ మిగతావి కూడా ఎన్ఎల్గో కానీ, కేఎంఈసీ కానీ, కేఎంసీ కానీ, గీతాంజలి కానీ, ఏఎస్ కానీ, ఇట్లాంటి కాలేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, అకాడమిషన్స్ కానప్పుడు మంచి మేరట్ కమిట్మెంట్, నిజాయితీ ఉన్న మేనేజ్మెంట్, ఉదాహరణకు భోజిరెడ్డి ఇట్లాంటివి. అంటే ఏది ఎక్కడ పెట్టాలంటే కట్ ఆఫ్ కూడా ఎస్బీఐ టాక్స్ ఇస్తుంది మీకు. ఎస్బీఐ టాక్స్ వెబ్ ఆఫ్ క్లియర్ కట్ ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వారికి ఏ రిజర్వేషన్ అనేటువంటి వెబ్ ఆప్షన్స్ కూడా కౌన్సిలింగ్ సమయం కల్లా వాళ్ళ మా వాట్సాప్ గ్రూప్లో, అంటే ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకుని వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ ఇస్తుంది. ఇది మూడో అంశం. నాలుగో అంశము, హాస్టల్ వాళ్ళు దూరానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకండి. అంటే నెలకొకసారి పోయొచ్చే హాస్టల్కు టూ మచ్ ప్రాధాన్యత. ఒకే స్థాయి కాలేజీలు ఉండి ఒక దగ్గర ఉంటే తీసుకోండి, కానీ మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. కానీ డే స్కాలర్స్ మాత్రం వెళ్ళొచ్చే వాళ్ళు మాత్రం డిస్టెన్స్ అనేది చాలా ముఖ్యం. కుకట్పల్లిలో ఉన్న వాళ్ళకు విఎన్ఆర్, గోకర రంగరాజు చాలా దగ్గర. కానీ మంచి కాలేజీగా సిబిఐటికి వెళ్ళాలనుకుంటే మీరు పోయి రావడానికి గంట 3 గంటలు విలువైన సమయం ఉంటే లైఫ్లో వాళ్ళకి చదువుకోవడానికి కానీ, ఎంజాయ్మెంట్కి కానీ, రిలాక్సేషన్గా టైం ఉండదు, బేజార్ అయిపోతుంది ట్రాఫిక్లో. కానీ డే స్కాలర్స్ అన్నప్పుడు డిస్టెన్స్ అనేది చాలా ముఖ్యం. కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా మీ డిస్టెన్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓ 10% తక్కువ స్థాయి అయినా కూడా దగ్గర చూసుకోండి. బస్సు ఉంది కదా అంటే బస్సుకు పోను గంటన్నర రాను గంటన్నర చాలా కష్టం. కాబట్టి దగ్గరది అనేది చాలా ముఖ్యమైనటువంటిది. 4, 5వది ప్రజెంట్ దాని డెవలప్మెంట్ ఎట్లుంది, దాని ప్రొజెక్షన్ ఎట్లుంది.
4 ఏళ్ళకు డెవలప్మెంట్ అయ్యే అవకాశం మెరుగ్గా ఉన్నా కూడా దాన్ని చూజ్ చేసుకోండి. ఎప్పుడో డెవలప్ అయింది కానీ స్టాగ్నేట్ అయిపోయింది అనుకోండి, మరి ఒక స్థాయికి మించి గ్రో కావడం లేదు, అట్లాంటి వాటికి కంటే ఇప్పుడు ఎమర్జింగ్ కాలేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. బివి రాజు ఎమర్జింగ్ కాలేజెస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి. గీతాంజలి ఫాస్టెస్ట్ గ్రోయింగ్, ఏఎస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్, ఇట్లాంటివి. క్షీణిస్తున్నటువంటి కాలేజీని తీసుకోకండి. మల్లారెడ్డి, అనురాగ్, మరి లక్ష్మణ్ రెడ్డి, ఐఏఆర్ ఇట్లాంటివి. ఐఆర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో ఒకప్పుడు మెరుగైన ర్యాంక్ ఉండడం వల్ల ఉంది, కానీ నిజానికి దానంత స్థాయి దానికి అది కూడా ఎమ్మెల్యేఆర్ వాళ్ళది, సేమ్ పేరు మారింది అంతే. కాబట్టి ఇది. సో దూరం వాళ్ళు ఇన్సైడ్ హాస్టల్ తీసుకుంటే మంచిది. క్యాంపస్ లైఫ్ ఉంటుంది, ఒక ఎన్ఐటీ అయినటువంటి ఫీలింగ్ ఉంటుంది, కాస్త అటు ఇటు తిరగచ్చు, గ్రీనరీ ఉంటుంది, మీకు ఫెసిలిటీస్ ఉంటాయి, నైట్ స్పోర్ట్స్ ఆడొచ్చు, కాస్త నేచర్ దగ్గర ఉంటారు. కాబట్టి ఇన్సైడ్ హాస్టల్ బట్టి ప్రిఫరెన్స్ చేయండి. ఇన్సైడ్ హాస్టల్ దేనిలో ఉంది? మీకు ఏమైతే భోజరెడ్డి వీటిలో లేదు. గర్ల్స్కి అయితే బీవీ రాజు ఉమెన్లో ఉంది, నారాయణమ్మలో ఉంది. నారాయణమ్మ కూడా చాలా చాలా మంచి కాలేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రత్యేకించి ప్రస్తావించలేదు. బీవీఆర్ఐటీలో ఉంది, మంచి హాస్టల్. గీతాంజలి ఇప్పుడు అయిపోతుంది, 1-2 monthsలో అయిపోతుంది. 5-6 stores బిల్డింగ్, ఏస్లో ఆల్రెడీ ఉంది. దూరం వాళ్ళు ఇన్సైడ్ కాలేజ్ ప్రిఫరెన్స్ చేయండి. ఇలాంటి అనేకమైనటువంటి ముఖ్య జాగ్రత్తల ద్వారా మీకు మెరుగైన వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటువంటి పని ఎస్బీఐ టాక్స్ యాప్ ఆప్ చేస్తుంది. మీకు ఒక్క నిమిషంలో అయిపోతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ నెంబర్కి ఫోన్ చేయండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.